హలో దాత్రి క్రియేషన్స్. మొన్న మీకు శివదేవుని ప్రసాదం అనేసి పరోటా ఒకటి చూపించాను కదండి, కేసరి పరోటా. అది లెంత్ ఎక్కువైపోయిందని కట్ అయిపోయిందండి. ఇప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనము రవ్వ కేసరి తయారు చేసుకొని అది కొద్దిగా చల్లార్చుకోవాలండి. ఈ లోపల చపాతీ పిండి కలుపుకొని అది చల్లారిన తర్వాత చపాతీ చేసుకోవాలండి. ఇగో అలా పెద్ద సైజులో పామేసి ఆ కేసరి అనేది దానికి పట్టినట్టుగా అప్లై చేయాలన్నమాట. మొత్తం అప్లై చేసిన తర్వాత మనం అంటే 4 మూలలు రౌండ్గా అప్లై చేసుకోవాలి. చేసిన తర్వాత అది ఫోల్డే చేయాలి, అంటే మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకున్న తర్వాత ఆ మడతలో కూడా మనము కొద్దిగా ఆ కేసరి అనేది పెట్టి అది కొద్దిగా ఇచ్చేసిన తర్వాత ఎక్కువ పెట్టకూడదండి. ఎక్కువ పెడితే బయటకు వచ్చేస్తే బాగోదు, వేగదనమాట. అప్పుడు అది చేసిన తర్వాత దాని మీద పిండి వేసుకొని కొద్దిగా మనము అప్పడాల కర్రతో వత్తకూడదండి, చేత్తోనే ఫ్రెష్ చేయాలి. అలాగా మెల్లిగా అది కేసరి అనేది బయటికి రాకుండా ఒత్తుకున్న తర్వాత అలాగ మెల్లిగా ఒత్తుకోవాలి. నెయ్యి ఎక్కువ వేసి దీంట్లోనూ వత్తాల్సిన పని లేదు. మనం నెయ్యి వేగించినప్పుడు మనం వేసుకుంటే చాలు. ఈ పిండితోనే అది ఒత్తుకోవాలన్నమాట. ఒత్తుకున్న తర్వాత మెల్లిగా తీయాలండి. అది ఏదంటే లేకపోతే బయటకు వచ్చేస్తుంది. మెల్లిగా తీసి మనం వేసిన పెనం మీద కొద్దిగా నెయ్యి వేసుకొని ఆ నెయ్యి మీద ఈ పరోటా అనేది వేసుకుంటే చాలా బాగా మెల్లిగా సిమ్లో నేపితే మనకి చాలా బాగా వస్తుందండి. థ్యాంక్ యూ.